కూర్చోవాలి. ఫోటో కూడా కూర్చోండి. ఫోటో కొట్టే ముందు చెప్తే మనం సెట్ చేస్తాం. यज्ञशाला तैयारी हो गई है। कोई काम नहीं कर रहे, काम करने वाला జై గురుదేవ్. ధర్మవరం పట్టణ పరిసర గ్రామ ప్రజలందరికీ అఖిల విశ్వ గాయత్రి పరివార్ తరపున శుభ ఆహ్వానం. మీ ధర్మవరం పట్టణంలో శాంతికుంజ్ హరిద్వార్ నుంచి వచ్చిన పండితులచే, అలాగే పరంపూజ్య గురుదేవులు వేదమూర్తి తపోనిష్ట యుగద్రష్ట పండిత శ్రీరామ్ శర్మాచార్య సాధనా శతాబ్ది, అలాగే ఆయన 1926లో వెలిగించి ఇప్పటి వరకు కూడా అఖండంగా వెలుగుతున్న అఖండ జ్యోతి యొక్క జన్మశతాబ్ది, అలాగే 1926లో ఆ దీపం వెలిగించినప్పుడు అదే రోజు మాతాజీ జన్మించింది, ఆయన ధర్మపత్ని తల్లి వందనీయ మాతా భగవతీదేవి శర్మల జన్మశతాబ్ది. ఇలా 3 జన్మశతాబ్దుల విశేషమైన కాలంలో మన పిల్లల కోసం, మన కోసం వాతావరణంలో కాలుష్యం నివారించడం కోసం వాటర్ రీసోర్సెస్, ఎర్త్ రీసోర్సెస్, ఎయిర్ రీసోర్సెస్ అంటే భూమి, గాలి, వాయువు, ఈ 3 మన ముందు తరాలకు సుభిక్షంగా ఉండడానికి అగ్నిహోత్రం ఇక్కడ ధర్మవరంలో చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ 19వ తారీఖు శనివారం రోజు మధ్యాహ్నం 3 గంటలకు శివానగర్ శివాలయం నుంచి మన ధర్మవరంలో ఉన్న వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం మీదుగా మళ్ళీ శివాలయం వరకు, శివాలయంలో ఉన్న యజ్ఞశాల వరకు కూడా 500 పైగా మహిళలతోటి భవ్య కలశయాత్ర జరగబోతుంది. కావున అందరూ కూడా మహిళలంతా కలశయాత్రలో పాల్గొనండి. అనంతరం సాయంత్రం 6 గంటలకు, అదే రోజు శనివారం సాయంత్రం 6 గంటలకు సహస్ర గాయత్రి దీప మహాయజ్ఞం కూడా ఉంది. ఆ తరువాత 20వ తారీఖు ఉదయం 8 గంటలకు 108 కుండాల గాయత్రి జ్ఞాన మహాయజ్ఞం హరిద్వార్ నుంచి వచ్చిన వరిష్ఠులైన పండితుల చేత ఆ మహాయజ్ఞం జరగబోతోంది. యజుర్వేదంలో ఉంది, యజ్ఞోవై భువనస్య నాభి అంటే మనకి బొడ్డు ఎంత ముఖ్యమో ఈ విశ్వబ్రహ్మాండానికి మనకు మానసిక శారీరక ఆరోగ్యాల కోసం, అలాగే వాతావరణంలో ఉన్న కాలుష్యాన్ని నివారించడం కోసం యజ్ఞం చాలా ముఖ్యమైంది. ఈ బ్రహ్మాండానికి అగ్నిహోత్రం చాలా ముఖ్యమైంది. మా గురుదేవులు, పరంపూజ్య గురుదేవులు పండిత శ్రీరామ్ శర్మాచార్యులు వారు ఆయన బాగా తపస్సు చేసి, అంటే 24 సంవత్సరాలు ఆయన 15 ఏట నుంచి 44 ఏట వరకు అఖండమైన తపస్సు చేసి హిమాలయ ఋషుల్ని దర్శించుకొని మన భారతీయ సంస్కృతి ఏదైతే మర్చిపోయిందో, తల్లి తండ్రి, తల్లి గాయత్రి మాత, గాయత్రి మంత్రం, తండ్రి యజ్ఞ భగవానుడు, అంటే గాయత్రి మాత సద్బుద్ధికి ఆధారం, అంటే గాయత్రి మంత్రం
చక్కటి సద్బుద్ధిని, మంచి ఆలోచనలు అందిస్తుంది. యజ్ఞం సత్కర్మ అంటే మంచి పనులు, మంచి బుద్ధి, మంచి పనులు, ఇవి రెండూ కూడా మొత్తం అందరిలో రావాలి. మొత్తం ఉన్న ప్రపంచంలో ఉన్న మనుషులందరిలో కూడా మంచి సద్బుద్ధి రావాలి, విశ్వశాంతి కలగాలి అని చెప్పేసి యజ్ఞ కార్యక్రమాలు మొత్తం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అంతటా చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మీ ధర్మవరంలో ఈ ఆదివారం ఉదయం 8 గంటలకు, అంటే 20వ తారీఖు ఆదివారం ఉదయం 8 గంటలకు శివానగర్ శివాలయ ప్రాంగణంలో 108 కుండాల మహాయజ్ఞం జరుగుతుంది. ఈ యజ్ఞంలో అందరూ పాల్గొనవచ్చు. ఎటువంటి రిజిస్ట్రేషన్లు, ఎటువంటి రుసుములు చెల్లించిన అవసరం లేదు. మీరు అందరూ వచ్చి పాల్గొనవచ్చు కులమతాలకు అతీతంగా. దయచేసి ఈ మహాయజ్ఞంలో అందరూ పాల్గొనండి. యజ్ఞం ఎంతో ముఖ్యమైనది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తాడు, యజ్ఞము వలన అన్నము సంభవించును, యజ్ఞము వలన వర్షము సంభవించును, ఆ వర్షం వలన అన్నం సంభవించును, ఆ అన్నం వలన రోగం నశించును అని చెప్తాడు. అంతటి గొప్ప మహాయజ్ఞం ఇక్కడ జరగబోతుంది. శివానగర్ శివాలయం కమిటీ వారి ఆధ్వర్యంలో, అలాగే ధర్మవరం గాయత్రి పరివార్ ఆధ్వర్యంలో, అఖిల విశ్వ గాయత్రి పరివార్ పర్యవేక్షణలో ఈ మహాయజ్ఞం జరగబోతుంది. ఇంతటి చక్కటి మహాయజ్ఞంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. అలాగే మా ఆశ్రమం హరిద్వార్లో 200 ఎకరాల్లో ఉంది. విశ్వామిత్రుడు 5000 సంవత్సరాలు తపస్సు చేసిన ప్లేస్లో, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 1926లో వెలిగించబడి 1 సెకను కూడా ఆరకుండా 100 సంవత్సరాలు ఒక దీపం వెలుగుతూ ఉంది. అక్కడ ఏకైక దీపం ఉన్న ఏకైక ఆశ్రమము హరిద్వార్, శాంతికుంజ్ హరిద్వార్. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అక్కడ 365 రోజులు నిత్యం అగ్నిహోత్రం జరుగుతుంది. అంటే 9, 9, 9, 27 కుండాలతోటి 3 వాటికలు ఉంటాయి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్, దుర్గా, లక్ష్మి, సరస్వతి. అక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే అక్కడ కేవలం 365 రోజులు మహిళా ఋత్వికులే, మహిళలే వేద మంత్రాలు చదువుతారు. అంతటి గొప్ప మహిళా సాధికారతను మా గురుదేవులు తీసుకొచ్చారు. కాబట్టి మీ అందరూ కూడా హరిద్వార్లో ఉన్న ఆశ్రమాన్ని దర్శించండి. మా ఆశ్రమం పేరు గాయత్రి తీర్థ్ శాంతికుంజ్ హరిద్వార్. మా గురుదేవుల యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటంటే మనిషి దేవుడిగా మారాలి, భూమిపై స్వర్గావతరణ జరగాలి. అంటే ప్రతి మనిషిలో మంచి ఆలోచనలు వస్తే మనం స్వర్గ నరకాలు ఎక్కడో ఎత్తుక్కోని అవసరం లేదు. మనిషి ఆలోచన బాగుంటే అదే స్వర్గం, మనిషి ఆలోచన సరిగా లేకపోతే అదే నరకం. కాబట్టి మా గురుదేవుల యొక్క ముఖ్యమైన లక్ష్యం ఏంటంటే ప్రతి మనిషి దేవతగా మారాలి, భూమి స్వర్గం అవ్వాలి. మనం ఉంటున్న ఇల్లు, మనం ఉంటున్న సమాజమే స్వర్గంగా మారాలి. అలాగే ఇంకొక ఆయన మనకి నిర్దేశించింది ఏమిటంటే మనం మారితేనే సమాజం మారుతుంది, మనం చక్కబడితేనే సమాజం చక్కబడుతుంది. కాబట్టి మనం ఈ సమాజానికి చేసే అతిపెద్ద సేవ ఏదైనా ఉంటే మనల్ని మనం సంస్కరించుకోవటమే అతిపెద్ద సేవ. ఇలాంటి గొప్ప ఆలోచన విధానంతో అఖిల విశ్వ గాయత్రి పరివార్ పనిచేస్తుంది. కాబట్టి ధర్మవరంలో ఉన్న దైవ స్వరూపులైన ప్రజలందరూ కూడా ఈ మహాయజ్ఞంలో పాల్గొని యజ్ఞ భగవానుడి కృపకు పాత్రలు కావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. జై గురుదేవ్, జై महाकाल। नमस्कार। शांतिकुंज हरिद्वार के तत्वावधान में 108 कुंडी गायत्री महायज्ञ यहाँ धर्मवरम में संपन्न होने जा रहा है। 20 तारीख को इसका कार्यक्रम होना है। 8 बजे से लेकर के कार्यक्रम शुरू हो जाएगा और आप सबको आमंत्रण है। जन्म शताब्दी वर्ष मनाया जा रहा है। परम पूज्य गुरुदेव परमानंद माता जी शांतिकुंज हरिद्वार की ओर से अखंड दीपक जो परम पूज्य गुरुदेव जलाए थे 1926 में, उसका 100 वर्ष पूर्ण हो रहा है। उसी उपलक्ष्य में यज्ञ संपन्न किया जा रहा है। साथ ही साथ माता जी का जन्म 1926 में हुआ था, उसकी जन्म शताब्दी है। और साथ ही परम पूज्य गुरुदेव जो साधना प्रारंभ किए थे 1926 में, उसकी जन्म शताब्दी है। उसी के लिए ज्योति कलश यात्रा भी हर एक गांव-गांव तक के पहुंचा रहे हैं पूरे भारतवर्ष में। उसी क्रम में यहाँ पर एक कार्यक्रम संपन्न हो रहा है, जिसके लिए आप सब सादर आमंत्रित है। जय गुरुदेव, नमस्कार।